హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం కమ్మగా టేస్టీగా దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. దొండకాయ ఫ్రై అన్నంలోకి కలుపుకొని తిన్నా, లేదంటే సైడ్ డిష్గా తిన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా దొండకాయలని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ మీదకి 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసి ఫ్రై చేసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 నిమిషం పాటు పల్లీలను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్న పల్లీలలోకి 6-7 తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా బరకగా ఉంటే సరిపోతుందండి. అదే కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా కట్ చేసిన ఎర్రగడ్డలు, 2గా చీల్చుకున్న పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు ఎర్రగడ్డలు ఫ్రై చేసుకొని ముందుగా కట్ చేసుకున్న దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కల్ని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. దొండకాయ ముక్కల్లోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు మూత తీసి దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకోవాలి. దొండకాయ ముక్కల్లోకి 1/2 టీ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా వేసి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. మసాలాలన్నిటినీ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. మసాలాలు కలిసేట్టు 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. అలాగే ముందుగా మిక్సీ పట్టుకున్న పల్లీల పౌడర్ ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. చివరగా కొత్తిమీర చల్లుకొని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దొండకాయ ఫ్రై అన్నంలోకి కలుపుకొని తిన్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. చూసారు కదండి, ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.